నమస్తే, BR36 టీవీ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ బిఆర్. మనం నిన్న చేసిన వీడియోలో ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం లోకేతండలో హోలీ 3 రోజులు జరుపుకుంటున్నారనేసి అనుకున్నాం. నిన్న చేసిన వీడియో మొదటి రోజు కోలాటం ఆడి ఇక్కడున్న ప్రతి కుటుంబం నుంచి ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఒక దగ్గర మైదానంలో ఒక రిధంగా అడుగులు వేస్తూ ఎంతో లయబద్ధంగా కోలాటం ఆడుతూ ఎంతో చక్కగా పాటలు పాడుతూ ఎంతో ఘనమయంగా నిన్నటి కార్యక్రమాన్ని ముగించుకున్నారు. ఈరోజు 2వ రోజు సందర్భంగా ఈరోజు కాముని దహనం ఏర్పాటు చేసుకున్నారు. ఈ కుసుమంచి మండలం లోకేతండలో సుమారుగా 800 కుటుంబాలు ఉంటాయి. జనాభా వచ్చేసి 3000 జనాభా, అంటే మండలంలోనే మేజర్ గ్రామ పంచాయతీ. మరి ఈ మేజర్ గ్రామ పంచాయతీలో 3000 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో కాముడి దహనం అనేది ఒక దగ్గర ఏర్పాటు చేసుకొని ఖాళీ ప్లేస్లో కట్టెలను పోగు చేసి ఊర్లో ఉన్న ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్క కట్టెని తీసుకొచ్చి ఇక్కడ కాముడి దహనం అనేది ఏర్పాటు చేస్తారు. మరి ఈ కాముడి దహనం జరుగుతున్నప్పుడు ఆ మంటల చుట్టూ ఆ ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్క ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందరూ 3 సార్లు తిరుగుతారు. పిల్లలు పుట్టిన వాళ్ళు, పిల్లలు కలగని వాళ్ళు కూడా ఆ ఊర్లో ఉన్న గేరియాలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది. మరి మనం 2వ రోజు ఇంత ఘనమైన దినంగా వీళ్ళు జరుపుకుంటున్నారు. ఈ కాముడి దహనం జరిగిన తర్వాత నెక్స్ట్ ఘట్టం ఏంటంటే, పిల్లలు కలిగిన వాళ్ళు నిన్న చెప్పారు, ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి గేరియాలు నిన్న చెప్పడం జరిగింది. పోయిన సంవత్సరం హోలీ నుంచి ఈ సంవత్సరం హోలీ వరకు ఎవరైతే మగపిల్లలు పుట్టారో వాళ్ళ ఇంట్లో వీళ్ళు ధూండ్ అంటారు. ఆ సందర్భంగా ఆ ఇంట్లో ఉన్న మగపిల్లలు పుట్టిన ఇంట్లో ఒక బిందెలో పరమాన్నం వండి ఆ బిందెను 2 గుంజలు కట్టేసి అక్కడ తల్లిని తర్వాత ఆ పుట్టిన బిడ్డల్ని కూర్చోబెట్టి కోలాటం ఆడతారు. కోలాటం ఆడిన తర్వాత ఆ బిందెని ఇప్పడం జరుగుతుంది. ఇప్పిన తర్వాత వారు ఆ కుటుంబం నుంచి సంతోషంగా వాళ్ళు ఎంతైతే వాళ్లకు కానుకగా ఇస్తారో ఆ కానుకను స్వీకరించిన తర్వాత వాళ్లకు నామకరణం చేయడం జరుగుతుంది. ఈ నామకరణం చేసిన తర్వాత ఆ యొక్క తంతు పూర్తవుతుంది. మరి నెక్స్ట్ ఆ యొక్క తంతును కూడా మనం నామకరణం చేసే ఆ కార్యక్రమాన్ని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం.
ఫస్ట్ రోజు రెండో రోజు మెయిన్ ఘట్టం ఏం జరుగుతుంది దాని గురించి మనం అడిగి తెలుసుకుందాం. మనతో ఉన్నారు ప్రవీణ్ గారు, ఈ లొక్కేతండ యూత్
నమస్తే ప్రవీణ్ గారు. ఓకే. ఈ నమస్తే అందరికీ. నా పేరు ప్రవీణ్ నాయక్. మాది ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం లోకెతండ గ్రామం. దేశంలోనే, ఈ రాష్ట్రంలోనే ఎక్కడ లేనటువంటి విధంగా ఈ లోకెతండ గ్రామంలో 3 రోజులు అనేది ఈ ప్రోగ్రాం ఉంటుంది. దాంట్లో మొదటి రోజు కోలాటం, రెండో రోజు కాముని దహనం. అంటే మనం విజయదశమి నాడు ఎట్లా రావణాసుని దహనం ఎట్లా చేస్తామో, రెండో రోజు మన హోలీ అనేది హోలిక దహనం చేస్తారు. సో కాముని దహనం అంటారు దాన్ని. దాని తర్వాత మధ్యాహ్నం 12 తర్వాత దూండ్ అనే ప్రోగ్రామ్ ఉంటుంది. దూండ్ అంటే ఏంటిదంటే ఏడాది నుంచి, అంటే ఈ హోలీ నుంచి నెక్స్ట్ హోలీ వరకు ఎవరైతే మగపిల్లలు పుడతారో ఈ ఊర్లో వాళ్ళకి డూండ్ కార్యక్రమం అనేది చాలా అంగరంగ వైభవంగా భారీ ఎత్తున ఖర్చులతోని చేస్తారు. డూండ్ ప్రోగ్రామ్ ఉంటుంది. దాని తర్వాత మూడో రోజు రంగులు పూసుకునేటువంటి పండుగ. అంటే ఆనాటి కాలంలో రంగులు పూసుకోవడం అంటే మోదుగు పూలతోని ఆడుకునేది. అవును. దానివల్ల ఏంటిదంటే స్కిన్ డిసీజ్ కానీ అవి రాకుండా మనం దాన్ని నియంత్రించవచ్చు అనే ఆలోచనతోనే అలా ఆడేది. కాలక్రమేణా మోదుగు పూలు కూడా చాలా దొరకపోవడం, అదే. దానివల్ల కెమికల్ ఇవి రంగులు పూసుకొని అంగరంగ అసలు ఈ జిల్లాలోనే లోక్యతండ అనేది ఒక గొప్ప చరిత్ర ఉన్నది, గొప్ప విశిష్టత ఉన్నది. సో ప్రతి సంవత్సరం మీరు హోలీ జరుపుకుంటారు కదా. ఇక్కడ చూస్తే ఊరి జనాభా దాదాపుగా 3000 పైనే ఉండొచ్చు. ఎందుకంటే మండలంలోనే అత్యంత మెజారిటీ గ్రామ పంచాయతీ ఉందంటే కేవలం లొక్కితండ మాత్రమే. మరి ఈ 3000 జనాభా ఒకే దగ్గర కలిసి ఇన్ని సంవత్సరాలుగా ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా హోలీ జరుపుకుంటున్నారు కదా. ఎప్పుడు కూడా ఈ భేదాభిప్రాయాల విషయంలో మీకు ఎప్పుడైనా ప్రాసెస్ ఏమైనా వచ్చినాయా? అంటే దీన్ని ఒక ఈ యొక్క తండ ఐక్యతకి మారుపేరుగా చెప్పుకోవచ్చు. ఎస్, డెఫినెట్లీ. మనం పాలల్లో నీళ్లు కలిసినట్టుగా పార్టీలు పగలు విభేదాలు అంటే తావు లేకుండా ఈ పండుగను మేము ఖచ్చితంగా నిర్వహించుకుంటాం అలాగా. ఎందుకంటే ఈ హోలీ పండుగ అనేది మాకు రాజకీయాలతో సంబంధం లేదు, ఎలాంటి మతం కులాలతో సంబంధం లేకుండా ఆ విధంగా జరుపుకుంటాం. మేము చాలా గ్రాండ్ గా జరుపుకుంటాం. ఓకే. ఇప్పుడు ఈ పండగ సందర్భంగా ఇప్పుడు చాలా మంది వ్యాపారం కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, బయట వేరే వేరే ఊళ్ళలో వేరే దేశాలలో స్థిరపడిన వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా కొత్తగా పిల్లలు పుట్టిన వాళ్ళు, అంటే మగ పిల్లలు పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా ఈ పండగ అటెండ్ అవ్వాలి, అయ్యి ఇక్కడ నామకరణం జరిపించుకోవాలి, హోలిక దహనం చేసే దాంట్లో పాల్గొనాలని చెప్తున్నారు కదా. ఆ విధంగా పాల్గొనకపోతే ఏదైనా వాళ్ళకి ఏదైనా చెడు జరుగుతుందా, అలాంటి ఏదైనా ఆలోచన ఉందా? అసలు చెడు జరుగుతున్నది అసలు లేదు. హోలీ అంటే అసలు అంటే ఆ ప్రోగ్రామ్ కి ఖచ్చితంగా వాళ్ళు అటెండ్ అవ్వాలి. దానివల్ల చెడు అనేది ఉండదు, కానీ కంపల్సరీ వాళ్ళు కుటుంబ సమేతం బంధుమిత్రులు వాళ్ళందరూ చాలా గ్రాండ్ గా సక్సెస్ చేస్తారు. యాక్చువల్లీ ఒక మాట చెప్పాలంటే ఈ హోలీ అనేది అసలు ఎలాంటి విభేదాలు కానీ అసలు ఉండదు. ఎందుకంటే ఒక మాట చెప్తా, అసి ధరతి పర రామ లక్ష్మణ చలగే అంటే ఇలాంటి పుణ్యభూమి పైన రామలక్ష్మణులు లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు. మనమంతా ఎంత అంటే మనమందరం కూడా అన్నదమ్ముల వల్లే కలిసి ఆడుతూ పాడుతూ దీన్ని సక్సెస్ చేయాలనేది ఒక సామెత ఉన్నది కాబట్టి ఆ విధంగా ఉంటారు, ఆ విధంగా చేస్తాం మేము. దీంట్లో ముఖ్యంగా ఈ హోలీకి ప్రెసిడెంట్ గా గేరియా అంటారు, అండ్ వైస్ ప్రెసిడెంట్ కార్బారి అని ఉంటారు. అదే విధంగా నాయక్ అంటే ఈ గ్రామానికి ఒక లీడర్ ఉంటారు. వీళ్ళ ముగ్గురు చేతుల మీదుగా ఈ హోలీ క్రతులన్నీ వీళ్ళ చేతుల మీద జరుగుతాయి. గేరియా అంటే ఆయన చేతుల మీదుగా ఈ కార్యక్రమాలన్నీ ఆయన చేతుల మీద జరగాలి, అది ఒక రూల్ ఉంటుంది. చాలా అంగరంగ వైభవంగా డోలు డప్పులతోని డీజేలతోని యూత్ అందరూ కూడా మస్తు గ్రాండ్ గా ఎక్కడున్నా కూడా వాళ్ళు ఈ పండగకి వచ్చేస్తారు, దాన్ని సక్సెస్ఫుల్ గా చేస్తారు, అంత బాగా చేస్తారు. మాకు ప్రత్యేకంగా ఏదైనా పండుగ ఉందంటే మా గ్రామానికి హోలీ పండుగ మాత్రమే. ఓకే అన్న. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు హోలీకి ఒక గేరియా చేతుల మీదుగానే ఈ హోలీ క్రతువులు అన్ని జరుగుతాయి 3 రోజులు. ఆయన ఆధీనంలోనే, ఆయన నాయకత్వంలోనే ఈ క్రతువులన్నీ జరుగుతాయి అనేసి అన్నారు కదా. మరి ఈ గేరియాని అంటే ఎలాగ ఎన్నుకుంటారు? ఇది వారసత్వంగా వచ్చేదా, కుటుంబం పరంగా వచ్చేదా, వారసత్వంగా వచ్చేదా, లేదంటే దీనికి ఏమైనా ఎలక్షన్స్ అలాంటివి ఏమైనా ఉంటాయా? దాని గురించి ఒకసారి. చరిత్ర ప్రకారం అంటే మా తాత వాళ్ళ ముత్తాతలు అంటే వాళ్ళ చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటూ వస్తుండే. అంటే దానికి ఒక పెద్దగా ఆయన ఒక నియమించి గేరియా లాగా దాన్ని కంటిన్యూ చేశారు. అంటే హోలీకి ప్రతి ఒక్క ఊర్లో ఎక్కడైతే జరుపుకుంటారో అక్కడ గేరియా అనేది కంపల్సరీ ఉంటారు కాబట్టి ఇది తాత ముత్తాతల నుంచి ఆనవాయితీగా వస్తున్నటువంటి సాంప్రదాయం. దీనికి ఎలక్షన్లు ఉండవు, ఏముండవు, సాంప్రదాయబద్ధంగా ఈ పండుగను కూడా నిర్వహించుకోవాలి. మన ఆచారాలను మనం కాపాడుకోవాలి, మన ఆచారాలను మనం గౌరవించుకోవాలి. మన బంజారా జాతి ఎక్కడున్నా కూడా ఐకమత్యంగా ఉండి మన హక్కుల కోసం ఏదైతే ఉన్నాయో వాటిని మనం సంరక్షించుకుంటూ మనం ఆ విధంగా ముందుకెళ్ళాలి.
సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు.